నమస్తే మిత్రమా. ఈరోజు చిన్న కొటేషన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేమిటి అంటే, ఒక ఆడబిడ్డను అత్తారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఈ విధంగా చెప్పుకుంటున్నారంట. తండ్రి ప్రేమగా బిడ్డను దగ్గరికి పిలిచి నొచ్చట ముద్దు పెట్టుకొని ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మ, నువ్వు వెళ్ళేది అత్తారింటికి, నన్ను తల ఎత్తుకొని తిరిగేటట్టు చెయ్యమ్మా, అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉండమ్మా అని చెప్పేసి బిడ్డకి మంచి చెప్పుకుంటారంట. అదేవిధంగా తల్లి కూడా దగ్గర పిలిచి తల్లి బొగ్గున ముద్దు పెట్టుకొని చెప్తుందంట. అమ్మా, నువ్వు వెళ్ళేది అత్తగారింటికి, ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో అది కూడా నీ ఇల్లే కాబట్టి అక్కడ కూడా సంతోషంగా ఉండి అత్తమామల్ని భర్తను బాగా గౌరవించమ్మా అని చెప్పేసి తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టేసి చెప్పిందంట. భర్త పెదాలపై ముద్దు పెట్టి ఈ విధంగా చెప్తున్నాడు. నీకు పెదాల మీద ముద్దు ఎందుకు పెట్టానో తెలుసా? మన ఇంటి గుట్టు బయట పెట్టొద్దు. సంతోషం వచ్చినా ఆనందపడు, దుఃఖం వచ్చినా భరించు, అంతే తప్ప ఇంట్లో విషయాలను మూడో వ్యక్తికి తెలియచేయొద్దు. అది నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మన జీవితం అంతా అందరికి నవ్వుల పాలవుతుంది. ఆ పెదాల దాటి మాట మంచైనా చెడైనా బయటికి మూడో వ్యక్తి తెలియొద్దు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు చెప్పారంట. చూడండి, తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని విలువ కాపాడుకున్నారు. భర్త 100 ఏళ్ళు జీవితాన్ని గడపాలి కాబట్టి భర్త కూడా భార్యకి మంచిగా ప్రేమగా చెప్పుకున్నారనమాట.